హాయ్ అండి. మీ మౌని మీనా ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే మనం లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈలోపైతే కరివేపాకు నేనైతే ఎలా క్లీన్ చేసి స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను. నిన్న చెప్పుకున్నాం గదా మనం కూరలో కరివేపాకు అని జెప్పేసి. మా వారైతే ఈరోజు నా ముందైతే ఇంత కరివేపాకైతే తెచ్చిపెట్టి, కూరలో కరివేపాకు ఇంపార్టెంటే, అలాగే నువ్వు గూడా ఇంపార్టెంటే అని జెప్పారండి. మరి ఆయనకి ఏమి అర్థమైందో ఏమో నిన్న. ఇక నేనైతే ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో అయితే తీసుకొని, ఇలా ఒక పేపర్‌నైతే ఆ బాక్స్‌లో అయితే పెట్టేసుకున్నాననమాట. ఇలా పేపర్‌తో స్టోర్ చేసుకుంటే మనకి డైరెక్ట్‌గా బాక్స్‌లో వేసుకునేదానికంటే, ఇలా మనం ఒక టిష్యూ పేపర్ గానీ, నార్మల్ న్యూస్ పేపర్ గానీ ఏదైనా సరే కొంచెం మందంగా అయితే పేపర్ వేసుకొని, ఇకైతే మనం కరివేపాకునైతే ఇలా ఒలుచుకొని దాంట్లో వేసుకోవాలండి. నేను క్లీన్ చేసి కరివేపాకుని అలాగా కట్ట అయితే పెట్టాను. ఎందుకంటే కట్ట కడితే మనకైతే అవైతే ఇల్లంతా స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. ఆ కట్టతోటి మనమైతే ఇలా దూసైతే దాంట్లో వేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను 5 నిమిషాల్లో మొత్తం దూసైతే ఇలా డబ్బాకైతే స్టోర్ చేసుకున్నాను. ఇక ఇది నాకైతే 1 మంత్ వరకు వస్తదనమాట. దగ్గర దగ్గర 1 మంత్ అయితే వస్తది. తీసి మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు కరివేపాకు సంగతైతే ఇదండి. ఈలోపు మనమైతే నిమ్మకాయ పులిహోరకి వెళ్ళిపోదామా? ఇక నిమ్మకాయలని నేనైతే సాతున్నాననమాట. అంటే కొంచెం మెత్తబడిపోయి కాయ రసమంతా బాగా మనకు తేలిగ్గా వస్తదని జెప్పేసి సాదుతున్నాను. ఇంక సాదేసి నిమ్మకాయలైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ట్రిక్ అయితే ఇదేనండి. ఈ నిమ్మకాయ పులిహోర రొటీన్‌గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఇక్కడ మనమైతే ఈ నిమ్మకాయ పులిహోరలో ముందుగా నిమ్మకాయలైతే రసం పిండైతే పెట్టుకుంటున్నాము. కొంతమందేంటంటే డైరెక్ట్‌గా పులిహోర తాలింపు వేశాక రైస్‌లో అయితే నిమ్మకాయలు పిండుకుంటారు. అలా కంటే ఇలా అయితే చాలా టేస్ట్ అయితే బావుంటది. అందరూ బావున్నారా అండి? చూస్తున్నారు గదా! నేనైతే క ఇక లెమన్ రైస్ అయితే మొత్తం పిండేసుకున్నాను. ఇక్కడ నేనైతే 4 కాయలు తీసుకున్నాను. ఒకటి ఆపాననమాట 3 సరిపోతుందేమో అని జెప్పేసి. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక్క 1 స్పూన్ వరకైతే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదేనండి కొంచెం స్పెషల్. ఈ షుగర్‌నైతే మనం ఇట్లా ఈ లెమన్ వాటర్‌లో అయితే మెల్ట్ చేసుకోవాలి. అసలు మీకు షుగర్ వేసినట్టయితే అనిపిచ్చదు. కానీ నిమ్మకాయ పులిహోరకి మంచి టేస్ట్ అయితే వస్తదండి. చింతపండు పులిహోరలో అయితే మనందరం వేసుకుంటాం. అది అందరికీ తెలిసిందే. కానీ నిమ్మకాయ పులిహోరలో కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఈలోపు రైస్ కూడా ఇలా అయితే చక్కగా మనం పొడి పొడిగా అయితే కలిపి పెట్టుకుందాం. పచ్చిమిర్చికి ఇలా ఘాట్లయితే పెట్టేసుకొని పక్కనైతే పెట్టుకుందామనమాట. ఇక బాండీ పెట్టేసుకొని పొయ్యి మీద అలాగే తాలింపులు. పోపు దినుసులు మనకు పచ్చనిపప్పు, ఆవాలు, అలాగే మినపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 అయితే కొంచెం వేసుకొని, కొంచెం పచ్చనిపప్పు అయితే ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకి నోట్లో తినడానికైతే మంచి టేస్ట్‌గా అయితే తగులుతా ఉంటాయండి. బావుంటదనమాట. ఇప్పుడు అర్థమైందండి నాకు ఇన్ని రోజులకి. మా వారు గూడా నా వీడియోస్ చూస్తారు. బావుంటున్నాయి అని చెప్పారు. కొంచెం సపోర్ట్ అయితే చేశారు. పోనీ చాలా మంచిదైతే నేనైతే అనుకున్నాను. అలా సపోర్ట్ జేస్తున్నందుకు. ఇలా పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా నేను ఇందులోనే వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇక ఇవి వేగుతుండంగా మనమైతే దీంట్లో కొంచెం పసుపయితే వేసుకుందాం. చూసారు గదా! నేనిక్కడ పసుపయితే యాడ్ చేసుకున్నాను. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని, ఇక అయితే ఈ లెమన్ రైస్ మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం గదా! లెమను, షుగర్ ఇవన్నీ అయితే దాంట్లో అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలింకా. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి ఇలా అయితే కలుపుకోవాలి. ఏమి చేదు రావటం అలా ఏం కాదండి. ఇక డైరెక్ట్‌గా రైస్ వేసేసుకోవడమే. ఇకైతే రైస్ వేసుకొని ఇలా మనమైతే అన్నం నలగకుండా అయితే కలుపుకుందాం. మంచి టేస్ట్‌గా అయితే ఉంటుంది. నలిగిపోకుండా కలుపుకుంటే అన్నమాట. ఇక చూసారు కదా! చాలా బాగైతే వచ్చింది. అలాగే చాలా టేస్ట్‌గా గూడా ఉంది. మీకు కనుక నచ్చితే మీరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ అండి.